హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీ డీఏ బకాయిలు ఎంతనో తెలుసుకోండి. ఇలా 30 నెలల బకాయిలు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పెన్షన్లకు తీపి కబురు అందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సంక్రాంతి పండుగ కానుకగా 3.64% కరువు భత్యాన్ని డీఏ పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల అటు ఉద్యోగులకు, ఇటు విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 30.03%గా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన కొత్త డీఏ పెంపుతో అది ఏకంగా 33.67%కి చేరుకుంది. 3.64% పెరుగుదల అనేది కేవలం అంకెల్లో మార్పు మాత్రమే కాదు, ప్రతి నెల వచ్చే జీతం మరియు పెన్షన్‌లలో స్పష్టమైన మార్పునైతే చూపిస్తుంది. అసలు ఈ డీఏ పెంపు వల్ల ఎవరికి ఎంత జీతం పెరుగుతుంది? అలాగే గత కాలానికి సంబంధించిన బకాయిలు ఏ విధంగా అందుతాయనే విషయాన్ని కూడా మనం ఒక ఉదాహరణ ద్వారా చాలా లోతుగా అయితే విశ్లేషించుకుందాము. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం రూ. 41,000 అని అనుకుందాము. వారికి ప్రతి ఏటా డిసెంబర్ నెలలో వార్షిక ఇంక్రిమెంట్ లభిస్తుందని, అలాగే వారు నూతన పెన్షన్ విధానం సిపిఎస్ పరిధిలోకి వస్తారని మనం పరిగణలోకి తీసుకుంటే, వారి అరియర్స్ లెక్కలు ఈ విధంగా అయితే ఉంటాయి. సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడు 90:10 నిష్పత్తిలో రేషియో ప్రకారంగా చెల్లిస్తుంది. అంటే 90% నగదు రూపంలో, 10% వారి ఆహ్, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో, ఖాతాలో జమ చేస్తుంది. లెక్కల ప్రకారం చూస్తే రూ. 41,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి మొత్తం డీఏ బకాయిలు రూ. 42,829గా అయితే తేలాయి. ఇందులో ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా 10% అంటే రూ. 4,296ను సిపిఎస్ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం వారి భవిష్యత్తు పొదుపుగా అయితే మారుతుంది. ఇక మిగిలిన 90% మొత్తం అంటే సుమారు రూ. 38,545 నేరుగా ఉద్యోగి యొక్క బ్యాంకు ఖాతాలో నగదు రూపంలో జమ అవుతాయి. మరి ఈ మొత్తం బకాయిలన్నీ కలిపి ఒకేసారి ఇవ్వకుండా ప్రభుత్వం వీటిని 30 నెలల పాటుగా సమాన వాయిదాల రూపంలో అయితే చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్ర ఉద్యోగికి ప్రతి నెల ఒక స్థిరమైన అదనపు మొత్తం జీతంతో పాటు అందుతుంది. మరి ఈ 30 నెలల వాయిదాల పద్ధతిని గమనిస్తే ప్రతి నెల ఉద్యోగి యొక్క వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో రూ. 1,284 జమ అవుతాయి. అలాగే వారి సిపిఎస్ పొదుపు ఖాతాలో ప్రతి నెల రూ. 143 జమ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి నెల జీతంతో పాటు ఈ అదనపు మొత్తం కూడా తోడవుతుంది. ఈ కాలిక్యులేషన్ అంతా జూలై 2022 నుండి ప్రారంభమవుతుంది. సో, ఎందుకంటే ప్రభుత్వం ఈ డీఏ అమలును ఆ కాలం నుండి పరిగణలోకి తీసుకుంది. కాబట్టి జూలై నుండి ప్రతి నెల ఎంత అరియర్స్ రావాలో లెక్కగట్టి ఆ మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో మళ్లిస్తారు. ఈ విధంగా చూస్తే జనవరి నెల నుండి ప్రతి ఉద్యోగికి రూ. 1,280 వరకు జీతంలో అదనపు పెరుగుదల కనిపిస్తుంది. ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ అనేది చాలా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుంది. ప్రభుత్వ సమాచారం ప్రకారంగా ఈ 30 నెలల వాయిదాలు 2028 జూన్ నెల వరకు కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రతి నెల నిర్ణీత మొత్తంలో బకాయిల నగదు ఉద్యోగుల ఖాతాల్లోకి చేరుతూనే ఉంటుంది. వాస్తవానికి ఈ నగదు ఎప్పుడు క్రెడిట్ అవుతుంది? ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఏ నెలలో ఎంత విడుదల చేస్తుందనే అంశంపై ఉద్యోగుల్లో కొన్ని సందేహాలున్నప్పటికీ, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ చెల్లింపులు తప్పనిసరిగా జరుగుతాయి. ఉద్యోగులు తమ పే స్లిప్‌లను క్రమంగా తనిఖీ చేసుకోవడం ద్వారా ఈ మార్పులను గమనించవచ్చు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే ఇది వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను త్వరితగతిన అమలు చేసి అందరికీ సకాలంలో ప్రయోజనం చేకూరేలాగా చూడాలి అని ఉద్యోగ సంఘాలైతే కోరుతున్నాయి.